హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తిక్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈరోజు నేను మినప దోశలు వేస్తున్నాను. అది నా స్టైల్లో నేను ఎలా వేస్తున్నానో మీకు చూపిస్తానన్నమాట. ఒక గ్లాసు మినపప్పుకి నేను 2 గ్లాసులు బియ్యాన్ని పోస్తాను. ఒక కప్పు అటుకులు వేస్తాను. ఒక స్పూన్ మెంతులు వేస్తాను అన్నమాట. ఇవి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ముందు రేపు వేసుకుంటామనగా కొద్దిగా పిండి తీసి బయట పెట్టుకోండి. మరి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అది కొద్దిగా కూడా పొలవదనమాట. మర్నాటికి కొంచెం బయట పెట్టుకుని అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దోశ. ఇప్పుడు దీన్ని సాల్ట్ వేసుకుని, దోశ వేసే ముందే సాల్ట్ వేస్తాను, రుబ్బిన వెంటనే వేయను. సాల్ట్ వేసుకుని కావాల్సిన నీళ్లు పోసుకొని, మీరు కావాల్సినంత పల్చగా మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. నాకైతే ఈ మాదిరి వస్తుంది. వాటిలో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు చల్లుకోండి. చట్నీ చేస్తాను కాబట్టి ఈ ముక్కలు కొద్దిగా తక్కువగా వేసాను అనమాట. లేకపోతే మస్తు ముక్కలు వేస్తే కానీ నాకు నచ్చదు. మెంతులు ఏంటంటే ఇలాగా కలర్ఫుల్గా వస్తుంది అనమాట. మెంతులు పైగా పైకి కూడా ఫ్లేవరు దోశలు వేస్తుంటే మంచి వాసన వస్తుందండి. మెంతులు వేస్తే మటుకు ఆల్రెడీ మినప్పిండే మంచి సువాసన వస్తుంది, అందులో మెంతులు వేస్తే ఇంకా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ దోశలను ఒక్కొక్కటి వేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటాను. మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే కొద్ది పిండి వేసుకుని దాన్ని బాగా పల్చగా చేసుకోండి. ఇప్పుడు నేను పల్లి చట్నీ చేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఇప్పుడు తురిమే టైం లేక నేను వేయలేదు. కొబ్బరి తురుము పల్లి చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఇవి మాత్రమే వేయిస్తాను నేను. కారం మాత్రం కొంచెం నాకు స్పైసీగా ఉండాలన్నమాట. ఇది చింతపండు వేసి, సాల్ట్ వేసి దీన్ని మిక్సీ పట్టేస్తాను. ఆ పల్లి గింజలు మటుకు శుభ్రంగా వేయించుకున్నాక పొట్టు తీసేసుకోవాలన్నమాట అండి. అప్పుడు చట్నీ తెల్లగా వస్తుందన్నమాట, బాగుంటుంది, రెడ్ కలర్లో ఉండదన్నమాట. తర్వాత మనం కరివేపాకు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి దీన్ని మళ్ళీ తిరగపోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇందులో వేసుకునే వాళ్ళు కొంచెం తీపి కూడా వేసుకుంటారు, నేనైతే వేయను చట్నీలో. ఇదన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.